అమ్మాయి వైపు చెప్పండి. కుటుంబ పోషణ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఈ ప్రాంత వాసులు మన నియోజకవర్గానికి చెందినటువంటి ఈశ్వరుడు గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు, వారిద్దరూ అగ్ని ప్రమాదానికి లోనై మరణించడం అనేది చాలా బాధాకరమైన. ఇక్కడ సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేవనేటువంటి ఆలోచనతో వారు అంత దూరం వెళ్ళి కష్టపడి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించారు. వారు అర్థంతరంగా ఇలాగా చనిపోవడం, అందులోనూ వారి వయసులు ఎక్కడా కూడా 40 ఏళ్ళు దాటలేదు, 35 సంవత్సరాలు కూడా దాటినట్లేదు. చిన్న వయసులోనే పిల్లలు కూడా అక్కడ ఈశ్వరుడు గారి కుటుంబం కానీ ఇక్కడ సత్యనారాయణ గారి కుటుంబం కానీ పిల్లలు సెటిల్ కానటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎంతో ఆశతోటి పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు, తండ్రి వస్తాడు అనేటువంటి మాట. కానీ భగవంతుడు ఇంకో రకంగా తలిచి వాళ్ళ దూరంగా తీసుకెళ్ళడం జరిగింది. ఈ విషయంలో ఎంత బాధాకరమైనటువంటి అంశం ఆ కుటుంబాలను చూస్తుంటే అర్థమవుతుంది, గుండె తరుపుపోతుంది. కానీ మనం చేయగలిగేది ఊరికి వారికి ధైర్యం చెప్పడం మాత్రమే చేయగలం. ఏదైనప్పటికీ కూడా వెంటనే స్పందించి అగ్ని ప్రమాదంలో గురైనటువంటి 2 కుటుంబాల వారికి కూడా 5 లక్షల చొప్పున ముఖ్యమంత్రి గారు వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి దాన్ని చెక్ రూపంలో ఇవ్వడం, తన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి దాన్ని మేము శేషారావు గారు, నేను, అదేవిధంగా ఆర్టీఓ గారు కలిసి అక్కడ అందజేయడం జరిగింది. దీంతోపాటు ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా 2 లక్షల ప్రయత్నం చేస్తామని కూడా వస్తే అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా కుటుంబంలో ఎవరైతే కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణిస్తే ఆ లోటుని ఎవరు తీర్చలేరు. మనిషి దూరం అయిపోతే తిరిగి తీసుకురావాలి. డబ్బులు ఎంతవరకు పనిచేస్తాయంటే కొంతవరకు వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాయి. మనిషి లేడనేటువంటి బాధ నుంచి వాళ్ళని తీసుకురావాలి. ఏదైనప్పటికీ ఇంకొక మాట మాత్రమే చెప్తున్నాం, ఇచ్చే సహాయం మాత్రమే కాకుండా తర్వాత రోజుల్లో కూడా వాళ్ళ కుటుంబాలు నిలదొక్కుకోవడానికి వీలుగా మా పరిధిలో మేము తప్పనిసరిగా సహకారం అందిస్తామని కుటుంబాలకు చెప్పాం. వారి ఈశ్వరుడు గారి, సత్యనారాయణ గారు ఆత్మవిశ్వాసం జరగాలని, ఆ కుటుంబానికి 2 కుటుంబాలకి కూడా ధైర్యాలు